వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం. జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వంతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. 10th ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ప్రశాంతి. పేరాబత్తుల రాజశేఖర్ గెలిపే లక్ష్యం కావాలి. అవగాహన సదస్సులో మంత్రి నిమ్మల, గోరంట్ల. దామెర్ల చిత్రాలను భావితరాలకు అందించాలి. శతవర్ధంతి సభలో వక్తల ఘన నివాళులు. తూర్పుగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించే విధంగా కృషి చేయాలి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. స్థానిక 1వ డివిజన్లో మంత్రి రామానాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక 1వ డివిజన్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ మంత్రి జవహర్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, పరిశీలకులు బత్తుల తాతయ్య, బోళ్ల వెంకటకృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, వై శ్రీను ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సిటీ నియోజకవర్గం క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మార్చిలో వస్తాయనుకున్నాం, కానీ 1 నెల రోజులు ముందుగానే ఫిబ్రవరిలో వచ్చాయన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపునకు కృషి చేయాలన్నారు. నమూనా బ్యాలెట్ పేపర్ను కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లకు అందించి వారిని చైతన్యవంతులుగా చేయాలన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరం గెలిపే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా గత 8 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారన్నారు. మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయేటువంటి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలిపించాలనేటువంటి కాంక్ష బలీనీయంగా ఈరోజు గోదావరి జిల్లాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మేము ఏ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉమ్మడి కూటమి సమావేశం పెడితే అక్కడ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, మేము ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ గడప దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఈ కూటమి 8 నెలల పాలన మీద చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో కక్షలు, కేసులు, వేధింపులతో కూడినటువంటి పాలన. గట్టిగా సంతోషం వస్తే నవ్వేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఏదైనా బాధ, ఆవేదన వస్తే కన్నీళ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేనిటువంటి గత పాలన నుంచి ఈవేళ మేము విముక్తులయ్యాము. ఈవేళ ఆనందంగా, సంతోషంగా ఉన్నాము. ఒక అమరావతి రాజధాని ఈవేళ మళ్ళీ పట్టాలెక్కింది. ఒక పోలవరం మళ్ళీ 2027కి పూర్తవుతుందనేటువంటి ఒక లక్ష్యం ఈరోజు చంద్రబాబు నాయుడు గెలుస్తూ ఉన్నారు. ఒక స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలిగారు. ఏదైతే ధాన్యం బకాయిలు 1650 కోట్లు జగన్మోహన్ రెడ్డి పెట్టిపోతే మళ్ళీ మాకు ఆ డబ్బులు అందజేశారు. రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి అని పిలుపునిచ్చారు. రోజుకు అబద్ధాన్ని ప్రచారంలోకి తెస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పాలన సాగిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గీతా కులాలకు మద్యం దుకాణాల్లో 20% కేటాయిస్తామని చెప్పి దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు 10% మాత్రమే కేటాయించి కుంటి సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓటమి ఎమ్మెల్యేలు అన్ని ప్రధాన కూడళ్లలోనూ మద్యం దుకాణాలను పనిచేసుకున్నారని, ఇప్పుడు గీతా కార్మికులకు ఇచ్చే దుకాణాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. గీతా వృత్తి చేస్తున్న వారికి కాకుండా కులం నాయకులకు దుకాణాలను అప్పగిస్తున్నారని మండిపడ్డారు. బీసీలు అంటే చంద్రబాబుకు ముందు నుండి చులకన భావం ఉంది అని విమర్శించారు. బీసీల జీవితాల్లో వెలుగును నింపి వారి పిల్లల రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా
ఉన్న చదువులు చదివేలా చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజల వాస్తవాలను గ్రహిస్తున్నారని, త్వరలోనే కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి రావడం ఖాయమని వేణు చెప్పారు. వారు మద్యం పాలసీలో ఎన్నికల ముందు గ్రామాన ఎవరైతే గీత వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి కళ్ళు గీత సొసైటీలు ఉన్నాయో ఆ గీత వృత్తిదారులకి 20% మద్యం షాపులు కేటాయిస్తారన్నాడు. 20%, మరొకసారి 20% మద్యం షాపుల్ని కేటాయిస్తాం గీత వృత్తి కులాల వారికి. దానిలో గౌడ, సిద్ధిబంజ, శ్రీశైల, యాత, ఈడిగా ఈ 5 కులాలని గీత కులాలుగా ఈ రాష్ట్రంలో అందరూ చెప్తూ ఉంటారు. అక్కడ ఒక కత్తిరించాడు. ఎలా? ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ఏమిటి? మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటి? మేనిఫెస్టోలో 20% మద్యం షాపులు గీత వృత్తిదారులకు కేటాయిస్తానని చెప్పి 10% కుదించడం అంటే కత్తి ఎవరిది? కట్ చేయడం ఎవరు? కత్తిరించింది ఎవరు? అంటే కత్తిరించిన మీరు, కత్తితో నరికిన మీరు 20% రిజర్వేషన్స్ ప్రకటిస్తానని చెప్పి 10% షాపుల్ని ప్రకటించి అందున కూడా అంటే మద్యం షాపులు పాలసీని ప్రకటించినటువంటి సమయంలో మరలా వీళ్ళు వెనుకబడిన వర్గాలుగానే చూశారు. అంటే మీరు పాలసీని ప్రకటించేటప్పుడు ఈ వర్గాలు మీకు గుర్తులేదా? 10% షాపులు కేటాయించడానికి ఇంకొక 6 మాసాలు అదనం కాలం కావాలా? వ్యాపారంలో మీ శాసనసభ్యులు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మద్యం విక్రయాలలో అనువైనటువంటి కూడలు అంటే మంచి ప్లేసులన్నీ కూడా వాళ్లే ఆక్రమించి మిగిలినటువంటి షాపుల్లో ఈ కులాలను కేటాయించడం అంటే ఇక్కడ కత్తిరింపు కాదా? తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు 43,754 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరవుతున్నారని, ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్ 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంటర్ 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి అని, అందుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టే చర్యలను అనుసరించాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, ప్రశ్నాపత్రాలను, జవాబు పత్రాలను భద్రపరిచిన సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ నుండి ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించే క్రమంలో తగు జాగ్రత్తలు పాటించాలి అని, నిర్దిష్టమైన రూట్ మ్యాప్ను అనుసరించి ముందస్తుగా పరీక్షా కేంద్రాలకు తరలించడం, పరీక్ష పూర్తి అయిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపే ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను గంట ముందుగానే అనుమతించడం జరుగుతుందన్నారు. అదనపు ఎస్పీ మురళీకృష్ణ, డిఆర్ఓ టి సీతారామమూర్తి, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా వొకేషనల్ అధికారి జేవిఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం, డిటిఓ ఆర్ సురేష్, డిటిపిఓ షర్మిల, అశోక్, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు, పోస్టల్ విద్యుత్, సమాచార ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సో మనకి లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ అయ్యేటప్పుడు వాళ్ళకి మనం సీసీ కెమెరా ఫుటేజ్ అడిగేటప్పుడు పేపర్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా సెంటర్స్ లో పవర్ లేదు. సో పవర్ కోసం వాళ్ళు వెయిట్ చేయలేరు, బికాస్ టైంకి ఎగ్జామినేషన్స్ జరగాలి. తర్వాత ఆ 4 డిపార్ట్మెంట్ ఆఫీసర్ సూపరింటెండెంట్ తప్ప మిగతా వాళ్ళు ఉండరు. సో వీళ్ళిద్దరు తప్ప ఇంకొక ఎవిడెన్స్ కూడా ఉండదు. సో మీ వరకు అది పవర్ లా ఉంటుంది. కానీ ఇఫ్ ఎనీ ఇష్యూస్ కమ్స్ ఆ టైంలో పవర్ కట్ అనేది ఆ ఇష్యూని టూ కాంప్లెక్స్ గా తయారు చేసి వస్తుంది. సో టేక్ ద లిస్ట్ ఆఫ్ సెంటర్స్ అండ్ ప్లీజ్ ఎన్షూర్ దట్ uninterrupted power supply is given before 1 hour examination starts and 2 hours after examination. So మనకి ప్యాకెట్ ఓపెన్ చేయడం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ క్లోజర్స్. సో ఆన్సర్ షీట్స్ ఉంటాయి. సో మీరు జస్ట్ లైక్ దాట్ అక్కడ ట్రిప్ అయిపోయింది ఇది అని అలాంటి ఇష్యూస్ మాత్రం రాకూడదు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా కృషి చేద్దామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి,
టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్ లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిమ్మల రామానాయుడు పాల్గొని మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక గీటురాయని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన ప్రతి ఓటరు పోలింగ్ బూత్ కి తీసుకువచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. కేఎస్ జవహర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అని కూటమి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కూటమి నాయకులు కార్యకర్తల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి 27వ తేదీన జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉంటుందో దీన్ని మన ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అంటే గతంలో జరిగినటువంటి 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే అటు రాయలసీమలో 2 అటు ఉత్తరాంధ్ర 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మనమే గెలుచుకునేటువంటి పరిస్థితి. ఆ విజయ పరంపరను మళ్ళీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా గెలుచుకోవడం ద్వారా కొనసాగించాలనేటువంటిది మరి పార్టీ నిర్ణయం. అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఈ ఎన్నిక ఫలితం అనేది ఈ 10 సంవత్సరాల పాలనకు జోడించి మాట్లాడతారు కాబట్టి ఒక ప్రజాభిప్రాయ సేకరణకు ఒక రిఫరెండంగా చూసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ఇది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం అనేటువంటి మాట రావాలని అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మనం గెలిచి తీయాలి. చైర్మన్లు అన్ని కూడా మనకు వస్తూ ఉన్నాయి. మళ్ళీ త్వరలో వచ్చే స్థానిక సంస్థల్లో పూర్తి పెట్టేస్తాం, అది వేరే విషయం. ఇప్పుడు ముందుగా మన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడం ఛాలెంజ్గా తీసుకున్నాం. మనకి రాజమండ్రి నగరంలో 8,600 కోట్ల పైసలు ఉన్నాయి. మనకి 9 బూతులు ఉన్నాయి. ఎందుకంటే రామారావు గారు మనం తీసుకున్న 9 బూతులు ఉన్నాయి. ప్రతి బూత్ 1,200, 900, 1,100 అలా ఉన్నాయి. మనం ఏం చెప్పామంటే ప్రతి 200 ఓట్లకి ఒక మనిషిని పెట్టుకోమన్నాం. ఆల్రెడీ 9 మంది కన్వీనర్లు పనిచేస్తున్నారు. సర్వే జరుగుతుంది. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఇంటికి వెళ్ళే కార్యక్రమం చేయాలన్నాం. 5వ తారీఖు 25 రోజులు ఖచ్చితంగా పనిచేయాలి. మీకు ఇచ్చిన 1000 ఓట్లని కలవాలి, ఇంటింటికి తిరగాలి, డేటా తీసుకోవాలి, 1-2 సార్లు వెళ్ళాలి. ఒక ఫస్ట్ రౌండ్ మీరు అయిపోతే సెకండ్ రౌండ్లో నేర్చుకుంటాం. సెకండ్ రౌండ్లో ప్రతి బూత్ లెవెల్లో మీరు ఇచ్చే ఫోన్ నెంబర్ అనేది మేము మాట్లాడతాం. స్వయంగా మేము కూడా మాట్లాడతాం. ఇది ఊరు వారీగా ఇచ్చాం. ఎవరైతే 200 ఓట్ల పరిస్థితుల్లో 200 ఓట్లు ఇచ్చామో 100% డేటా. ప్రఖ్యాత చిత్రకారుడు, ఆంధ్ర చిత్రకళ వైతాళికులు దామెర్ల రామారావు చిత్రాలను భావితరాలకు అందించడంతో పాటు ఆయన పేరుతో స్థాపించిన దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ పరిరక్షణకు చిత్రకారులు, కళాకారులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. దామెర్ల రామారావు శతవర్ధంతి సభ స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆర్ట్ గ్యాలరీ ఆవరణలో దామెర్ల రామారావు ఆర్ట్స్ స్కూల్ పూర్వపు విద్యార్థులు రాజమండ్రి చిత్రకళా నికేతన్, భగీరథి ఆర్ట్ అకాడమీ, మాదేటి రాజాజీ ఆర్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. దామెర్ల విగ్రహానికి, చిత్రపటానికి ప్రఖ్యాత చిత్రకారుడు ఆచార్య వరద వెంకటరత్నం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. సభకు గిరిధర గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మద్దూరి అన్నపూర్ణయ్య, సేవా సమితి తరపున బెజవాడ రంగారావు, మంచం సుబ్రహ్మణ్యం, రాధారాణి, జి వెంకటేశ్వరరావు, దేవతా ట్రస్ట్ ప్రతినిధి దేవతా సుధాకర్, తారా నగేష్, ఆశీర్వాదం తదితర ప్రముఖులు హాజరయ్యారు. మాదేటి రవిప్రకాష్ చిత్రకారుడు దామెర్ల గీసిన 80 స్కెచ్లతో రూపొందించిన పుస్తకాన్ని అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. కళాకారులు బతుకున్నంత కాలం వారి చిత్రాలు బ్రతికే ఉండాలి అని, దామెర్ల చిత్రాలను ప్రజలు సందర్శనకు అనువైన రీతిలో ఉంచాలి అని ఆకాంక్షించారు. జాన్సన్, తాడి సూరిబాబు, కృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువ వయసులోనే వారికి సంబంధించిన జీవిత మార్గాన్ని సూచించి ఈ మార్గంలో నడవమని శాసించి
వెళ్ళిపోయిన వారిలో దామిర్ల రామారావు గారు ఒకరు. చిత్రకళా మాధ్యమంలో కళలు 5 అంటారు, లలిత కళలు. వాటిలో ఒకటిగా ఉన్న చిత్రకళా మాధ్యమానికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జాతీయ పతాకానికి సంబంధించి కూడా తనకి ఒక లబ్ధ ప్రతిష్టం ఉన్నదని నేను ప్రగాఢంగా నమ్ముతాను. చూసి సందర్శించడానికి అనువైన రీతిలో మనం ఆ గ్యాలరీని మెయింటైన్ చేసుకుని తర్వాత వచ్చే తరం వారికి మన జాతి సంపదను అందించే పద్ధతిలో మనం దీన్ని ఒక కమిటీగా ఏర్పరచుకునో లేకపోతే సంప్రదించుకునో మనం ఒకరికొకరు చేయి ఊతం అందించుకునో ఏదో విధంగా రామారావు గారిని మనం బ్రతికించుకుంటే మన జాతి సంస్కృతిని బతికించుకున్నట్లే అవుతుందనేది నా భావన. దక్షిణ కాశీ ఉన్న రాజమహేంద్రవరంలో రాజరాజేంద్రుడు పాలించిన నగరం ఇది. నగరంలోని ఇలాంటి మహానుభావుడు పుడతాం, 27 సంవత్సరాలకే కాలం చేస్తాం. 100 ఏళ్ళైనా సరే చిరంజీవిగా భారతీయుల హృదయాలు ఉండే వ్యక్తిగా పేరు సాధించిన ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ కళ్ళన్నీ కూడా నశించిపోయే రోజుల్లో మాదిరి రవిప్రకాష్ మా ఫ్రెండ్ అయ్యాడు, మా చిన్నప్పటి నుంచి కూడా. రాజాజీ గారు మా ఫాదర్ అందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేము మధుర అన్నపూర్ణ సేవ సమితి అని 35 ఏళ్ళ నుంచి మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం, రాజకీయాలతో సంబంధం లేకుండా. మా అదృష్టం వల్ల ఇలాంటి మీటింగ్ కాకేశాడు మా ఫ్రెండ్ మాదిరి రవిప్రకాష్ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రాజాజీ గారికి కూడా ఆయనకి ఎంతోమంది శిష్యులు తయారు చేశారు. ఆయన విగ్రహం కూడా త్వరలో పెడతారని చెప్పారు. దానికి మా సహకారం ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటాం. దామల రామారావు గారు శతబంధి సందర్భంగా ఆయన వేసిన స్కెచ్ బుక్లో ఉన్న స్కెచెస్ అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని చెప్పి ఫస్ట్ మాకు ప్రేరణ కలిగించింది గిరిధర్ గౌడ్ గారు. ఫస్ట్ గిరిధర్ గౌడ్ గారికి నాకు ధన్యవాదాలు. అలాగే స్వల్ప టైం వలన ఆ పుస్తకాల్లో ఉన్న అన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్ అవి తీసి పుస్తక రూపంలో తీసుకురావాలంటే దానికి ఎంతో ఖర్చు అవుతుంది. కానీ మా ఫస్ట్ ప్రయత్నంగా చెప్తే ఈ పుస్తకాన్ని కొద్దిగా 80 పేజీల్లో ఓన్లీ స్కెచెస్ ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. ఇది కూడా సుమారు 2 రోజుల్లో 48 గంటల్లో ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకానికి సహకరించిన మిత్రుడు మన తారా నగేష్, నేను కూడా ఎంతో శ్రమపడి ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో కల్చర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ తరపున మొత్తం ఆయన స్కెచెస్ అన్నీ కూడా పుస్తక రూపంలో తీసుకురావాలని మా ప్రయత్నానికి మీరు అందరూ కూడా సహకరించి చేయూతనిస్తారని ఆశిస్తున్నాను. నన్నయ్య విశ్వవిద్యాలయ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఆదివాసీల సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన సాంప్రదాయ గిరిజన నృత్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వీసీ ఆచార్య, వై శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ ఆచార్య, జి సుధాకర్, విశ్వవిద్యాలయ అధికారులు, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక మహోత్సవాలను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి హాజరైన గిరిజన ఆదివాసీ కళాకారులు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో విశ్వవిద్యాలయ చాళుక్య ద్వారం నుండి ఆడిటోరియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. గోరంట్ల మాట్లాడుతూ ఎన్టీఆర్ గిరిజనులకు అందించిన సేవలను గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది అని, ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నాయన్నారు. గజల్ శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు కరంసి అక్కులప్ప నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూడావత్ విష్ణునాయక్, మల్లి భాస్కర్, దొర తదితరులు పాల్గొన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్కు నిరసనగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక శ్యామ్లా సెంటర్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు టి అరుణ్, ఏఐటియుసి నాయకులు టి మధు, ఏఎఫ్టియు నాయకులు డి శ్రీనివాసరావు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించిన కార్మిక హక్కుల్ని కాలరాయడానికి బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ని అమలు చేయాలి అని, కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేయడానికి ఈ లేబర్ కోడ్స్ని అమలు చేయాలి అనే లక్ష్యంగా పెట్టుకోవడం కార్మికుల హక్కులను కాలరాయడం తప్ప మరొకటి కాదని వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు, నాయకులు బి పవన్, ఎస్ఎస్ మూర్తి, టిఎస్ ప్రకాష్, సావిత్రి, మురళి, పూర్ణిమరాజు, కరి రామకృష్ణ, రవి, బేబీ, రాణి, రాంబాబు, కె రాంబాబు, కొండలరావు, లావణ్య, సప్పారమణ, నాగేశ్వరరావు, త్రిమూర్తులు, ఎన్ దుర్గారావు, కోసూరి అప్పలరాజు, బోనమ సుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడాలని, 4 కోట్లు అయితే దాన్ని రద్దు చేయాలని,
అవుట్ సోర్సింగ్ కార్మికులకు పర్మిట్ ద రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర జనరల్ మార్కెట్ వ్యవస్థాపక అధ్యక్షులు మారిశెట్టి వెంకటరామారావు మృతికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రగాఢ సంతాపం తెలుపుతూ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ మారిశెట్టి రామారావు వర్తక సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సందర్భాలు, అదేవిధంగా వెంకటేశ్వర జనరల్ మార్కెట్ నిర్మాణంలో ఆయన పోషించిన కీలక పాత్రను ప్రశంసిస్తూ సంతాప సభకు విచ్చేసిన ఛాంబర్ ప్రతినిధులు వారి సేవలను కొనియాడారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ట్రెజరర్ బెజవాడ రంగారావు మాట్లాడుతూ రామారావు ఛాంబర్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు తాను ట్రెజరర్గా చేశానన్నారు. బొమ్మన రామచంద్రరావు తాడితోటలో ఎలాగైతే మహాత్మా గాంధీ కాంప్లెక్స్ కట్టించారో అలాగే వెంకటేశ్వర మార్కెట్ స్థాపనకు రామారావు కారణమయ్యారని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని వెంకటేశ్వర మార్కెట్లో ప్రతిష్ఠించాలి అని కోరారు. ఛాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా, గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వంటెద్దు సూరిబాబు, ఇయ్యపు మురళీధర్, గౌరవ సంయుక్త కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ, డైరెక్టర్లు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఆ టైంలో అందిపుచ్చుకొని ఇదే కార్యక్రమం మనం ఎంత ప్రయత్నం చేసి కూడా మనం అవ్వదని చెప్పి బైబిల్ మిషన్ స్త్రీల మహాసభల్లో 38 సంవత్సరాల పాటు సమర్థవంతంగా నడిపిన గుంటూరు బైబిల్ మిషన్ బేతేల గృహం ప్రధానాధికారిని, బైబిల్ మిషన్ ప్రస్తుత అధ్యక్షుడు రెవరెండ్ జె శ్యాముల్ కిరణ్ మాతృమూర్తి, డాక్టర్ ప్రమీలా సెల్వరాజ్ ఈ నెల 3వ తేదీన మహిమా లోకానికి చేరుకున్నారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించే ఆమె జ్ఞాపకార్థ ప్రార్థన కూటమికి రాజమండ్రి నుండి వేలాది మంది భక్తులు తరలి వెళ్తున్నారని స్థానిక బైబిల్ మిషన్ కార్యదర్శి రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్ తెలిపారు. డాక్టర్ ప్రమీలా సెల్వరాజ్ దేశవ్యాప్తంగా అనేక మంది విశ్వాసుల ప్రేమలు పొందారని, ఆమె నిర్వహించే ఉపవాస ప్రార్థనలకు, స్వస్తిశాలలకు వేలాది మంది వచ్చి దీవెనలు పొందేవారని పేర్కొన్నారు. వ్యాధి బాధల్లో ఉండేవారికి ఆమె తన బోధనల ద్వారా ఓదార్పునిస్తూ ధైర్యవచనాలు పలికేవారన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వంతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. టెన్త్ ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ప్రశాంతి. పేరాబత్తుల రాజశేఖర్ గెలిపే లక్ష్యం కావాలి, అవగాహన సదస్సులో మంత్రి నిమ్మల, గోరంట్ల. దామెర్ల చిత్రాలను భావితరాలకు అందించాలి, శతవర్ధంతి సభలో వక్తల ఘన నివాళులు. వార్తలందరితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి సీ న్యూస్.